నమస్కారం. ఈ రోజున అభాగ్యులతో చెలగాటం 19 నెలలుగా ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేని సర్కార్ అని చెప్పి ఒక కథనం వెలువడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఒక కొత్త పెన్షన్ ఇవ్వడం లేదని, స్పౌజ్ కేటగిరీ కింద అంటే భర్త చనిపోతే భార్యకు ఇచ్చేటువంటి దానికి మాత్రం ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో ఒకే రేషన్ కార్డు నందు ఇద్దరు అర్హులు ఉన్నప్పటికీ ఒక్కరికే పరిమితం చేయడం వల్ల చాలామంది అనర్హత కోల్పోవడం జరిగింది. ప్రస్తుతం కొత్తగా దరఖాస్తు చేస్తామంటే ఆ స్లైట్ ఓపెన్ కాలేదని చెప్పి అది ఓపెన్ అయిన తర్వాత మాత్రమే తీసుకొని రావడం జరుగుతుందని చెప్పి పలు రకాలుగా గ్రెవెన్స్లో ఇచ్చినప్పటికీ ఫలితం శూన్యంగా పరిగణించబడతా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త పెన్షన్ దరఖాస్తుదారునికి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది అర్హత అంటే గతంలో తీసుకుంటూ మధ్యలో వివిధ కారణాల రీత్యా అంటే వారికి ఆధార్లో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఏదో ఒకటి మిస్టేక్ వల్ల కోల్పోవడం కానీ, తర్వాత వచ్చేసి ఒకే రేషన్ కార్డులో నమోదు కావడం వల్ల కానీ, ఈ విధంగా ఉండడం వల్ల వారు అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ పొందలేకపోతున్నారు. దాదాపు 63 లక్షల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా దేశంలోనే పెన్షన్లు పొందుతున్నటువంటి రాష్ట్రం ఇది. అయితే ఇంకా 4 నుంచి 5 లక్షల వరకు చాలామంది ఎదురు చూస్తున్నటువంటి వేళ ప్రభుత్వం సైట్ ఓపెన్ చేసి అర్హత కలిగిన వాళ్ళకి పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం.